రసకులైన ప్రేక్షక మహాశైలకు మా నమస్సుమాంజలి. మా ఈ ప్రదర్శనకు అవకాశం కల్పించిన కళానికేతన్ వీరన్నపాలెం కార్యనిర్వాహక వర్గానికి మా శతకోటి వందన కుసుమాలు సమర్పించుకుంటూ ప్రార్థన. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా ఆమికం భువనం యస్య వాచికం ఆహార్యం చంద్రతారాణి తం వందే సాత్వికం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు మణిపల్లి విద్యాధర్ అకాల మరణానికి సించిస్తూ వారి దివ్య స్మృతికి మా ఈనాటి ప్రదర్శనని అంకితమిస్తూ ఉషోదయ కళానికేతన్ కట్రపాడు వారు సమర్పించు సాంఘిక నాటిక మంచి మనసులు. రచన దర్శకత్వం చెరుకూరి సాంబశివరావు. నాటిక మంచి మనసులు. రాజమా బాడుకెళ్ళాలి. నాకేం 4 చేతులు లేవు, 102 చేతులు. అంట్లుగా కానీ టిఫిన్ రెడీ చేయాలి, పిల్లలు స్కూల్ పంపించాలి, బట్టలు ఉతకాలి. బట్టలు కానీ గుర్తుకొచ్చింది, మనం వాషింగ్ మిషన్ పడుతున్నాము. ఆ మాట 10 సంవత్సరాలు కాదా మొన్నే చెప్పింది. నాయ బౌరా చెప్పేది వరకు బంగారం అంటారు, లేదనుకో ఇతర కట్టే కాదు, గోంగూరలో పులుసు పెట్టింది. అదే గోంగూర వేస్తున్నాను, అందులో 2-3 పురుగులు కనపట్టి. ఆడవాళ్ళ చూసి మనం మెట నేర్చుకోవాలి. నటన కాదు, నేను చెప్తుంది నిజమే. ఏకు జాములు వేసి గోంగూర పచ్చడి చేద్దామని గోంగూర వేస్తున్నాను, అందులో 2-3 పురుగులు కనపట్టి. ఏరియావా లాగా నూరేవా యాదవ్ అనుకున్నాక కరెంట్ పోయింది. 2-3 ఎక్కదని వేసేసి ఇలాంటి ప్రయోగాలు ఇంతకు ముందు ఎన్ని చేస్తుంటారు మన మీద. అర్జున్ నూరిన తర్వాత చూసా బ్రహ్మాండంగా ఉంది. అవును, దేశంలో నాన్ వెజ్ కలిసిందిగా అక్కడ వచ్చి రుచి. ఈ మధ్య టీవీలో వంట కార్యక్రమాల్లో ఫాలో అవుతున్నా. పురుగులు ఆడకుండా గోంగూర పచ్చడి చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిదని మంచి సచారంగా చెప్పారా? ఇప్పుడు వెంకటరావు చెప్పాడు. వాడు మా ఊళ్ళో పెళ్లికి
బ్రహ్మాండంగా చెబుతాడు. ముగుడు బాధలు ఆయనకేం తెలుసు? పోరాలో గీతల పోయిలో పిల్లలు ఫీజు కట్టుకోలేదు. కట్టలేకో మా ఆయన బంగారు. ఇంట్లో పండుకుంటుంది. పండుగ ఎందుకు రేపు కొంటాలే పో మా ఆయన తిరుగుడు బంగారు. కొద్దిగా తెచ్చేవరకు బంగారం అంటారు లేదనుకో అది నువ్వు వచ్చే ఇంకేం బాగుంటావు. చమత్కారం దగ్గరే అవును, ఈ మధ్య కొద్దిగా లేట్ అయిందే. ఏంటది? అదే 3 సార్లు వచ్చిపోయాడుగా, ఈసారి కొద్దిగా లేట్ అయితాను. ఏదో ఊళ్ళో వ్యవసాయ పనులు మొదలైందా నీళ్లు పెట్టుకొని నాటేసి కొద్దిగా ఆగిపోయిందిలే. అంత సొచ్చులు ఎందుకు వంట ఎక్కడంలోనే. సర్లే ఎప్పుడు పోతా? ఎక్కడికే పైకి కాదు, మీ ఊరు. 4-5 రోజులు 4 రోజులు. 4 రోజులు ఉందాం అనుకున్నాను, కానీ ఊళ్ళో పడుంది. వెంటనే పోతాలే. అక్కడికి పైకి కాదు, మా ఊరు. మామ, ఈ మాటలు వింటుంటే శంకరాభరణం సినిమాలో సంగీతం ఉంది. అల్లు నేను నెల మీకు మీద తిన్నట్టు మాట్లాడుతున్నావే. ఈ గంట కష్టంగా ఉన్నప్పుడు నేను ఉంటాను ఎందుకు పోతనాలే. అయినా ఇంటికి వచ్చిన మావకి టిఫిన్ కూడా పెట్టకుండా పంపించవచ్చు జనం అనుకోరు. అల్లు ఈ మాట కలుగుతుంది మనసు ఏమన్నా పూస కరగబెట్టుకుని నెల్లు డబ్బులు వస్తాయి. అబ్బో అల్లుడికి జోకులు తగ్గలేదే. సర్లే అలా కూర్చో, టిఫిన్ తెచ్చుకో, కూర్చో. కూర్చో. రాజమ్మా, నీ నాన్న వచ్చాడు, టిఫిన్ తీసురా. మరి మీకు నేను తర్వాత తింటానే. ఇదిగో నీ నాన్న టిఫిన్లోకి ఆ పచ్చడి వేసుకుని తీసురా. అల్లు ఆ పచ్చడి స్పెషల్ చెబుతావు. ఏ పచ్చడి ఉంది నేను అమ్మాయి గోంగూర పచ్చడి మావా. గోంగూర పచ్చడి కూడా బాగుంటాయి. చేయించారా? గోంగూరకి ఎవరికి అసలు ఏం చెప్తుంటే నోట్లు నీ నోట్లు అమ్మో, తొందరపడ్డాడు. నీ నాన్న తీసా, 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 తీసా. నాన్న బాగున్నా? దుమ్మదాగా తీసుకు వచ్చిన తర్వాత ఉంది టిఫిన్. మంచిగా తీసుకొస్తాను. తొందర తీసుకో. మావా, ఇదిగో పచ్చడి నంచుకో. నంచుకో. ఎలా ఉంది మావ పచ్చడి? అబ్బో 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 నేను పుట్టి పుట్టి ఇంత రుచిగా ఎప్పుడు రుచిగా ఉందా? అవునులే, పచ్చళ్ళు అవి కలిసినగా అక్కడ వచ్చి రుచి. అల్లుడు అప్పుడు మా అమ్మ ఏం గెలిపింది? టిఫిన్ చేసినప్పుడు ఇలాంటి మాట చెప్పకూడదు కానీ ముందు తిని తర్వాత చూద్దాం. అల్లుడు నువ్వు చెప్పబోదు నా మనసు చెప్పడు. తప్పరా? పురుగులు పచ్చ పురుగులు అయ్యేసి రుచికోసం నీ కూతురు దాని పొందో అమ్మాయి ఏసుకోరుగా అంటే ఏం దొరుకుతా ఇదన్నా మనసు తగ్గితే అయినా అమ్మాయి పురుగు లేకుండా పచ్చడి ఒకటి రాజు కూడా అనుకోవాలంట. ఆ చెక్కలోడా మేము వచ్చి దిక్కులకు వాటర్ చేసుకుంటాం వాటికి తెచ్చుకుంటా వాడికి స్తూపం కూడా కట్టిద్దంట నీ కూతురు. కట్టించింది మన ఇద్దరు అనుకున్నాయి మన అంతా చెప్పాలా? మా ఒక్క రోజుకే అయిపోయామంటే ఇన్ని సంవత్సరాలు ఎలా భరించవరకు ఏదో ఒక రోజు కరెంటు పోయింది కాబట్టి అట్లా జరిగింది. రోజు జరిగిద్దా? అయినా ఏదో తినే గట్టిని రసం చేసుకొని తాగితే ఆరోగ్యానికి మంచిదని టీవీలో చూపించట్లా? చూడమ్మా నువ్వు చెప్పే రసాల వల్ల మనిషి బాగా అయితే 5 సంవత్సరాలు ఎక్కువ ఎన్నాళ్ళు బతికడం ముఖ్యం కాదు, బతికినంతగా ఎట్టా బతికడం ముఖ్యం. ఈ రసాల వల్ల మనిషి ప్రాణం కాకుండా ఆగిపోదుగా, పుట్టినోడు పటోడు చచ్చిపోవాల్సిందేగా. చూడమ్మా పొద్దున్నే బయటికి పోయిన మూడు సాయంత్రానికి ఎన్నో శిలాలు ఆ ఉచ్చిరోడికి తాగడానికి మంచి తర్వాత కాఫీ ఇచ్చి 7 ఏళ్ళకి స్నానం పెట్టి ఆ తర్వాత ముందరంటూ మంచిగా వండి పెట్టి బయట పడి కట్టమంతా మర్చిపోతారు. అంతేగాని పురుగు లేకుండా కొత్తలు పెడితే మావా ఇలాంటి మాకు రోజు ఉంటుంది. అయినా ఇలాంటి సరదాలు లేకపోతే అసలు సంస్కృతిలో మజా పడుతుంది మావా. చూడు మావా, ఈ ప్రపంచంలో ఎంతో మంది ఆడవాళ్ళని చూసా, మొగలు పెట్టుకునే భార్యను చూసా, కానీ నా ఇల్లు, నా కొడుకు, నా భర్త అనుకునే ఆడదాన్ని నీ కూతురులో మాత్రమే చూసా. మావా, నాకు కట్టాలు కానికి ఇవ్వలేకపోయినా ఈ గొప్ప ఆస్తిని నాకు ఇచ్చావు. నేను పెట్టుకున్నంత వరకు ఈ ఆస్తిని నా గుండెలో పెట్టుకుని ఆలోచిస్తాను మావా. నాకు పెళ్ళైన కొత్తలు సరిగ్గా వంట చేయడం రాదు. నేను వండిన కూరలో బాగా ఉప్పని తిని బ్రహ్మాండంగా ఉన్నాయని మెచ్చుకున్న మంచి మనిషి. నా కూతురికి డబ్బున్నవాడు కావాలి, పొలం ఉన్నవాడు కావాలని ఎన్నెన్నో సంబంధాలు తీసుకొచ్చావు. ఆ కొండ మీద ఉన్న కనకదుర్గమ్మ తల్లి మొగుడినిచ్చింది. ఇంతకంటే
ఇద్దరు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే నాకు ఇంకేం కావాలి. సరే పోతాను. కాసేపు భోంచేసేయండి. ఎన్ని పెట్టుకుని కుళ్ళే పని కాదులే. పోతా పోతా నేను ఏరియా భర్త వేసుకోవాలి. పోతా కూతుర్నిచ్చుకున్నా కదా, కానీ కాపురం ఎట్టుందోలని మనసులో ఆ భయంతో అప్పుడెప్పుడైనా వచ్చిపోతూ ఉంటాను. రావడానికి కారణం కూడా ఉంది. మా ఊర్లో వ్యవసాయ పనులు మొదలుగా కానీ నువ్వు మా ఊరు వచ్చి ఇత్తనాలకి ఎరువులకి పురుగు మందులకి 20,000 నా చేతులు పెట్టి, అయ్యో వాడుకో మావా చాలా పోతే మళ్ళీ పంపిస్తానని చెప్పి నీ పెళ్ళైన కడుపుడు పుట్టిన కొడుకు కూడా ఇంత ఆదరించలేము. ఇచ్చిన కొడుకు లాంటి ఈ అల్లుడు చూద్దామనుకున్నాను కానీ నువ్వు పెట్టే చెప్పల్లో మమ్మల్ని తింటానికి కాదయ్యా. మనిషి దేవుడు జీవితం ఎంత డబ్బైనా సంపాదించుకోవచ్చేమో, కానీ ఎత్తాది బిడ్డలు ఇందాక నేను అన్న మాటలతో బాధపడితే నన్ను క్షమించు మావా. నిన్ను క్షమించేదయ్యా. నువ్వు బంగారాలి. మావా నేను కూడా బస్ స్టాండ్కి వెళ్తాను. ఆ గదిలి పెట్టాను రాజమ్మా, ఆ గదిలి పెట్టాను మీ నాన్న. హలో మేడం, గుర్తుపట్టారా? నేనండి. మీరెవరో నాకు తెలియదు. తెలీదా? సినిమాలో డబుల్ యాక్షన్ ఉంటుందో బయట కూడా డబుల్ యాక్షన్ ఉంటుందా? ఏముంటుందో మనకేం తెలుసు. ఏమండి, నా పేరు కిరణ్ అండి. మీ క్లాస్ పెట్టి 10th క్లాస్లో లవ్ లెటర్స్ అది లవ్ లెటర్స్ ఏమండి, వర్షం వచ్చినప్పుడు మన ఇద్దరు కిటికీల గురించి చేతుల్లో పెట్టి ఇలా ఇలా ఆడుకునేవాడు గుర్తొచ్చింది. నాకేం గుర్తురాదు. మీ పేరు జానకే కదా? కాదు. అలాగే ఉంది. కాకపోతే అప్పటికి ఇప్పుడు ఒకటే తేడా అండి. అప్పుడు ఇలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇలా తయారయ్యారు. తెలిసిన మనుషులు కనపడినప్పుడు మాట్లాడకపోతే వాళ్ళు ఉగ్రవాదంతో సమానం అండి. ఆయన ఇప్పుడు పిలుపులు మారిపోయిందండి. డబ్బులుంటే పిలుపులు, లేకపోతే కేసులు. అవును, నేను కూడా ఏంటి బస్ వస్తుందా అని మీకు చెప్పాలా? బస్సు స్ట్రైక్ అండి. ఎక్కడికి చెప్పండి, నా కారులో వదిలి పెడతా. నాకు బస్సు ఎప్పుడు వస్తే నేను అప్పుడే వెళ్తాను. ఆటో విసిగించుకుంటూ వెళ్ళండి. ఏమండి, నా మొక్కలు కిడ్నాప్ చేసే లక్ష్యాలు అంటే ప్రస్తుతానికి పుల్ల ఇంత సమాధానం చెబుతాను. సరే, చెప్పాల్సిన విషయం చెప్పాను. తర్వాత మీ ఇష్టం. వస్తాను. కిరణ్, ఐఎమ్ సారీ. నువ్వెవరో తెలిసినా తెలీదు అన్నట్టు మాట్లాడాను. అది నా పరిస్థితి. చూడగానే అనుకున్నాను ఏదో సమస్యల్లో ఉన్నాం. అవును, ఏంటి సమస్య? కార్లో ఇంటికెప్పుడు మాట్లాడుతున్నావు? ఓకే, కమా. ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, కానీ నువ్వు సంతోషపడాలి. ఇదివరకు కూడా ఇలాగే మాట్లాడేవాడు. నువ్వేం మారలేదు. అవును, నువ్వేం చేస్తున్నావు? రోడ్ నెంబర్ గాలి తిరుగుతున్నావు. అదే
కాన్వర్సేషన్ రోడ్డు మీదగా అందుకు నా మాట అన్నాను. స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే సరదాగా మాట్లాడేవాడు. నీతో మాట్లాడుతూ ఉంటే అసలు టైం కూడా తెలిసేది కాదు. థ్యాంక్స్. 10th క్లాస్ వరకు ఇద్దరు కలిసి చదువుకున్నాం. ఇంటర్లో విడిపోయాం. ఇంటర్ చదువుతుండగా అర్థంతరంగా నాన్న చనిపోయాడు. చదువు అయిపోయింది. నా డ్రైవింగ్ వచ్చు కదా, బ్యాంకులో లోన్ తీసుకొని కారు కొనుక్కున్నాను. స్త్రీ మొత్తం పూర్తి అయిపోయి ఓన్ కారు అయిపోయి ఆ తర్వాత పెళ్లి పిల్లలంతా రొటీన్ అయిపోయింది. అప్పుడప్పుడు మనం ఫ్రెండ్స్ కలుసుకుంటారు. చాలా సంవత్సరాలతో కలిసి ఉండే వెరీగా ఈ సంవత్సరాల తర్వాత తెలుసుకున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏముంది, చదువుకునే రోజుల్లో నువ్వు నన్ను ప్రేమించావు. కానీ నేను నిన్ను ప్రేమించలేదు. ప్రేమ పుట్టింది అంటారు. ప్రేమ పుట్టింది అవునో కాదో నాకు తెలియదు, కానీ నా జీవితంలో మాత్రం బాగానే మిగిలించింది. ఇంటర్ చదువుతూ ఉండగా ఓ చిత్రకారుడికి పరిచయం అయ్యాను. అతను బొమ్మలు బాగా తీసేవాడు. అతని బొమ్మలు చూస్తూ ఉంటే మనసులో ఏదో తెలియని ఆనందం. కాకపోతే అతను చదువుకోలేదు. పైగా అనాథ. ఒక చదువు రాని వాడు అనాథని పెళ్లి చేసుకుంటానంటే అమ్మ నాన్న అంగీకరించారు. అందుకే హైదరాబాద్ వచ్చేసి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత చాలాసార్లు ఇంటికి ఫోన్ ట్రై చేశాను. ఎవరు ఫోన్ లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు. ఒకరోజు నాన్న ఫోన్ లిఫ్ట్ చేసి, ఇంకెప్పుడు నువ్వు మాకు ఫోన్ చేయదు, ఎందుకంటే మాకు పెళ్ళి కూడా పెట్టేసాము అన్నారు. ఇంత మాట అన్నాడు. అందుకే అప్పటి నుంచి సొంతూరు వెళ్ళడం మానేశాను. ఇందాక నాకు కనిపించినప్పుడు కూడా ఎవరో తెలీదు అన్నట్టుగా మాట్లాడాను. ఏమీ అనుకోలేదు. అర్థం చేసుకోగలను. అవును, అంత పెద్ద చిత్రకారుడు భార్య కదా, నీకు సమస్యలు ఏంటి? అప్పుడే మా లైఫ్ రిటర్న్ తీసుకుంది. ఆ చిత్రాలు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. జూబ్లీ హిల్స్లో పెద్ద బండ్ల ఆర్డర్ తీసుకుంటుంది. పాపం కూడా మంచి స్కూల్లో చదివిస్తూ ఉంది. కానీ నా భర్తకు ఆ దేవుడు ఇచ్చిన వరము శాపము నాకు తెలియదు. ఆయనకి మాట్లాడరా మూగవాడు. మూగవాడ అంతకంటే మూగవాడిని చేసుకున్నావా? నా భర్త మూగవాడని ప్రేమను పంచడం తెలుసు. ప్రేమించడం తెలుసు. లేదు అన్న వాళ్ళకి దానం చేయడం కూడా తెలుసు. కానీ ఇది చాలా విచిత్రమైనది. మా మీద సీత కన్ను వేసి ఒకరోజు షాపింగ్కి వెళ్ళి తిరిగి వస్తుండగా రోడ్డు క్రాస్ చేసి కాలి లారీకి తీసి ఆయన నడుచి బలమైన గాయం కలిగింది. బొమ్మలు తీసి చేయి కూడా పనిచేయడం మానేసి ఆ జీవోత్సవంలో మంచాలు పడే ఉన్నారు. కూర్చొని పెట్టే చేతనే భగవంత కూడా పట్టుకుంటాడు. అవును, ఎక్కడో జూబ్లీ హిల్స్ లో పెద్ద బంగ్లాలో ఉంటున్న మమ్మల్ని ఈ ఊరికి వారిలోకి తెచ్చి పడేసింది కూడా ఆ పరమాత్ముడు. కన్నీళ్ళతో కష్టాలు లేదు, మళ్ళీ మంచి రోజులు వస్తాయని ఆస్తి తెచ్చుకోవడం. కలలేండిన మనసుకి అన్ని పగులు. నా కళలన్నింటినీ గుప్తంగా పేర్చుకున్నాను. అవన్నీ మంచి ముక్కలా కలిగిపోయి ఇక కళలు కంటే శక్తి కూడా నాకు లేదు. చూడు జానకి, బంగారం మంచిదో కాదో తెలుసుకోవాలంటే నిప్పుల్లో వెళ్ళాలి. అలాగే భార్య మంచిదో కాదో తెలుసుకోవాలంటే భర్త కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించిందో తెలుసుకోవాలి. భర్త కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన గండగడ్డ మృగాలను పడి పూర్తిని ధైర్యాన్ని ఇచ్చే భార్య లక్ష్మీదేవితో సమానం. ఈ స్ఫూర్తిని ధైర్యాన్ని పొందిన భర్తని ఒకసారి చూడొచ్చా? అవును, ట్రీట్మెంట్ ఇస్తున్నాడా? చిన్న సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాను. ఆ వచ్చే జీతం ఇంటి అవసరానికి ఇంటి అద్దెకే సరిపోతుంది. పాపలు కూడా గవర్నమెంట్ స్కూళ్ళని చదివిస్తున్నాను. అప్పుడప్పుడే ఉండే డబ్బులు మిగిలితే మందులు తెచ్చి వాడుతూ ఉంటారు. కానీ ట్రీట్మెంట్ ఇప్పిస్తే తగ్గుతుంది అని డాక్టర్లు చెప్పారు. దానికి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది అన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు లేదా? ఆధార్ కార్డు తప్ప ఏ కార్డు లేదు. తెలిసిన వాళ్ళని చాలా మందిని అడిగి చూశాను, ఎవరు చోటు కట్టలేదు. దీనికంటే ముందు ఓ బట్టల కొట్లో పనిచేసేది. ఆ ఓనర్కి సహాయం అడిగింది. అతని సంవత్సరం పాటు అతని కోరిక తీరిస్తే 5 లక్షలు ఇస్తాను అన్నాను. అవసరం కోసం అమ్ముడు కూడా ఇష్టం లేక ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఆ తర్వాత ఆత్మహత్య చేస్తే బాగున్నాను. కానీ నన్నే నమ్ముకునే నా భర్తని, నా బిడ్డని అనాథంగా చేయడం ఇష్టం లేక ఆ ఆలోచన నుంచి విరమించుకున్నాను. కానీ ఎప్పటికైనా నా నొప్పికి ఆశ, ఎప్పటికైనా ఆయన మళ్ళీ మామూలు మనిషి చేయాలి. ఈ ప్రపంచానికి ఆయన కాలికి పరిచయం చేయాలి. ఈ ప్రయాణంలో ఆ దేవుడు నాకు తోడుగా ఉండి గెలిపిస్తాడు, ఓడిస్తాడు. రాకపోయాడు. సృష్టికి మూలం ప్రేమ. ఆ ప్రేమను గెలిపించడం కోసం ప్రయత్నిస్తున్నాం. ప్రయత్నించి ఓటమి పారిపోయేది
ఇష్టం కదా. సానుభూతి కూడా ఒక పద్ధతి. అది కాకుండా ఇలా పరాయి వాడి దగ్గర డబ్బు తీసుకున్నాను అని తెలిస్తే నా భర్త బాధపడుతుంది. సానుభూతి కోసం కాదు, మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కోసం. ప్లీజ్ కాదు. చూడండి, చేతికి దెబ్బ తగిలితే కన్ను కన్నీరు కారుస్తుంది. మళ్ళీ ఆ కన్నిటిని ఈ చెయ్యే తెలుస్తుంది. అదే జీవితం. వస్తాను. సరే చదువుకుంటారే వెళ్ళిపోయి డబ్బులు తీసుకో. తీసుకొచ్చా. ఏంటి కిరణ్ అక్క? అవును, టైమింగ్ వచ్చావు కదా, ఖాళీ టైంలో జాగ్రత్త డబ్బులు వస్తాయి వచ్చాయి. అయితే మాకు నీ దానిలో జమీందార్ ఫ్యామిలీనా? కారు నడుపుకుంటే కానీ ఇంటిని పోషించుకోలేదు. ఈ అదన బదులు నీకు అవసరమా అని నువ్వు పెట్టుకున్న ఆ బట్టల కంటే నా బట్టలు చాలా చిన్న. ఊరికో కిరణ్, మనోడు అయితే పాప ఏదో ఎక్స్కర్షన్ వెళ్ళాలి, 2000 కావాలి అని అడిగితే దానికి నేనేదో సర్ది చెప్పుకుంటున్నాను. నాకు తెలియకుండా స్కూల్కి వెళ్ళి డబ్బులు కట్టేసి వచ్చి ఏంటి ఇదంతా? అందరూ పెట్టుకుని చూసేలా అనుకుంటుంది, బాధపడుతుంది కదా, అంతలా చేశాంలే. ఏంటో మనిషి మనిషిగా బ్రతకడం మర్చిపోతున్న ఈ రోజులో మన ఇద్దరి మధ్య ఒక స్నేహం కోసం నా కుటుంబాన్ని నిలబెట్టడానికి నువ్వు తాపత్రయం చూస్తూ ఉంటే రెండు చేతులకి దండం పెట్టాలి అనిపిస్తుంది. భయపెట్టే శత్రువులు 100 మంది ఉన్నా సరే ధైర్యాన్ని ఇచ్చే నీలాంటి మిత్రుడు ఒక్కడుంటే చాలు ఈ ప్రపంచాన్ని గెలవచ్చుకోవాలంత ధైర్యాన్ని ఇస్తున్నాను. చూడడానికి మనిషికి మానవత్వం ఉండాలి కానీ మనీతత్వం ఉండకూడదు. ఏంటో ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ఫిలాసఫర్లు, డాక్టరేట్ చేసిన వాళ్ళు, తపస్సు చేసి జ్ఞానాన్ని సంపాదించిన ఋషులు మాట్లాడినట్టు మాట్లాడతారు. నాతో చదువుకున్న కిరణ్ నాయన కిరణ్ అనిపించారు. హలో, చెప్పండి. అలాగే ఓకే, వస్తాను. వస్తాను. సరే సరే, అంటే వస్తాను. నాకు అక్కడికి పోతే నేను వెళ్ళి వస్తాను. జాగ్రత్త. నేను వెళ్ళిన తర్వాత ఈ కవర్ తెచ్చి చూడు, నీకే అర్థమవుతుంది. ఉంటాను. జానకి, నీకు నా అర్థం, ఎన్నో కష్టాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నావు. అందుకే నా ఈ చిరుసాలు నువ్వు ఆలోచిస్తావని తెలుసు, కానీ ఆ ఆలోచనకి పక్కన పెట్టి ముందు నీ భర్తను నిలబెట్టు, ఆ తర్వాత నువ్వు నిలబడు, ఆ తర్వాత కుటుంబాన్ని నిలబెట్టు. నేను చేసిన ఈ చిన్న సాయం మన ఇద్దరికీ తప్ప మూడో వ్యక్తికి తెలియాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. ఇట్లు మీ స్నేహితుడు కిరణ్. అడగనిదేమైనా అన్నము పెట్టెను, అడగనిదే దేవుడైనా వరమీయడు, అడగకుండనే సాయం అందించిన ఇతగాడు ఎవరు? దేవుడా, అమ్మనా, వాడు ఇతగాడు నా స్నేహితుడు. స్నేహమా
ఏంటి బయటికి వెళ్ళాలి, భోజనం పెట్టు. వాడలేదు. ఏంటి ఇంత టైం ఎందుకు ఉండలేదు? ఇంట్లో బియ్యం పడలేదు. ఇందాక ఎందుకు పంపించింది? ఇచ్చాడు 1000 రూపాయలు. హైదరాబాద్ లో 15 రోజుల వరకు రాలేదు. అప్పుడు పిల్లవాడికి జ్వరం వచ్చింది. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే 500 అయింది. ఆ డబ్బులు ఇప్పుడు కట్టి మిగతా డబ్బులు డాక్టర్ కట్టాడు. వచ్చింది 2 నెలల నుంచి కట్టట్లేదు. మన వల్ల ఇంకొకరు ఎందుకు ఇబ్బంది పడాలి? అందుకే కట్టాను. ఇచ్చిన డబ్బులు ఎలా వాడుకోవాలో తెలియని మనుషులు. మరే నువ్వు లక్షలు తీసుకొచ్చి నా దోసెట్లో పోతుంటే అది ఎంత ఖర్చు పెట్టుకోవాలో నాకు తెలియట్లేదు. పిల్లడు ఫీజు కట్టమని ఎన్ఆర్ఐ చెప్పి కట్టావా? చెప్పాను రేపు అని ఇప్పటి వరకు తీసుకొచ్చావు. సరిగ్గా అన్నట్టు ఎన్ని రోజులైందో తెలుసా? 4 నెలల పైన. ఒకప్పుడు మేము అడుగుతుంటేనే అన్ని తీసుకొచ్చి ఇచ్చావు. ఇప్పుడు నోరు తెలిసి అడుగుతుంటే ఏమీ తీసుకురావట్లేదు. అసలే జరుగుతుంది. చెప్పిన అర్థం కాదులే. అంత అర్థం కాని సమస్య ఉంది. నేను నీ భార్యని తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. చూడు రాజమ్మా, అన్ని విషయాలు నేను చెప్పలేను, కానీ ఒక్క మాత్రం చెప్పగలను. నేను బ్రతికున్నంత వరకు నిన్ను బాబుని బ్రహ్మాండంగా చూసుకుంటాను. అంతవరకు మాత్రం నేను చెప్పగలను. చెప్పలేను అంటున్నానంటే ఏదో దాస్తున్నావనేగా. అదేందో నాకు ఇప్పుడే తెలియాలి. ఇన్ని సంవత్సరాలలో ఈ ఇంట్లో ఏ రోజైనా అన్నమాట లేని పరిస్థితి వచ్చిందా? కానీ ఇప్పుడు వచ్చింది. ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాను. అంత చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అవసరమైనప్పుడు అన్ని విషయాలు నేను చెప్తాను కదా. ఎప్పుడు చెప్తావయ్యా? నేను చచ్చినప్పుడా? 2-3 నెలల నుంచి నీలో ఏదో మార్పు కనపడుతుంది. సరిగ్గా ఇంటికి రావట్లేదు. వాడితో సరిగ్గా అడుగులేదు. వారం రోజుల నుంచి కారు వాడు కనపడలేదు. అసలు ఏం జరుగుతుంది? అన్ని విషయాలు చెప్పాలా? రోసం పొడుచుకొచ్చిందా? కట్టుకున్న పెళ్ళానికి కొడుక్కి కూడు కట్టడం చాలు కాదు కానీ ఈ రోసానికి ఏం తప్పలేదు. కన్న కూతురు అల్లుడు కొడుతూ ఉంటే చూసి కొద్ది మంది బాగా బతుకే ఉంటుంది. ఆ దృష్టాన్ని కల్పించేందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు బంగారం లాంటి పొగట్టించిందని ఆ ఏళ్ళ సంతోషపడ్డా. నాకు తెగ లాంటి పొగట్టించిందని ఇవాళ ఏడుస్తుందా? చూడమ్మా, కట్టుకున్న దెయ్యమైనా దేవుడైనా బాధ్య భరించారు. ఎందుకంటే ఒకప్పుడు భరించేవాడు భర్త అన్నారు, మరి ఇప్పుడు భరించేది భార్య అంటారు. ఎందుకు తెలుసా? ఎట్లాంటి బట్టే కాస్త విషయం తెలుసుకొని మాట్లాడమావా. అన్ని విషయాలు తెలుసుకునే మాట్లాడుతున్నాను. ఏం తెలుసు నీకు? ఏం తెలుసా? ఒకప్పుడు కట్టుకునే దాన్ని కన్నె కొడుకుని గుండెలో పెట్టుకుని చూసుకున్నామని సంగతి తెలుసు. మరి ఇప్పుడు అలాగే గాలిపోయి చూసుకున్నామని సంగతి తెలుసు. వాళ్ళే గాలి కొనలేదు. నేను బ్రతికున్నంత వరకు వాళ్ళిద్దరిని బ్రహ్మాండంగా చూసుకునే బాధ్యత నాకుంది. గాలి కొనలేదు. వదిలేదా? పెళ్ళైతే తిరిగినప్పుడు చెయ్యొచ్చావా? కానీ ఇప్పుడు ఎచ్చావు. ఒకప్పుడు ఇంట్లో సరుకులు కూడా తెచ్చి పడేసేవాడు. మరి ఇప్పుడు ఇంట్లో సరుకులే లేదు. ఏనాడైనా ఈ కొడుకు ఫీజు కట్టడం ఆలస్యమైందా? మరి ఇప్పుడు ఫీజే కట్టేది పరిస్థితి. ఇదంతా బాధ్యత చూసుకోమ్మా. చెప్పు. కొన్ని కారణాల వల్ల పరిస్థితి ఏర్పడింది. ఏంటి కారణాలు? మాట్లాడే నాకు చెప్పలేదు కారణాలు. ఆడు చెప్పలేదమ్మా. ఏం చెబుతారు? కొన్ని విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది, మరి కొన్ని విషయాలు తెలుసుకోకుండా ఉంటేనే బాగుంటుంది. కింద కూతురుకు వచ్చిన ఆపద గురించి చెప్పుకోకపోతే నేను తప్పుడు మనిషి అవుతానమ్మా. తప్పుడు మనిషి అవుతాను. ఏంటి నాన్న మాట్లాడేది? నా కాపురా ఏం చేశాడు ఈ మనిషి? ఈ మొగుడు హైదరాబాద్ లో ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు. దీనంతటి కారణం అదే. మరి నేనందరూ రద్దు చేయగలవా? చెప్పు. లేదు నాన్న, లేదు. నువ్వెంతో పొరపాటు అడుగుతావు. ఆయన అట్టంటి మనిషి కాదు. నువ్వు పిచ్చి మొగమా? నువ్వంటే ఇంట్లో ఇచ్చిరావు. నలుగురు గర్వ కాబట్టి నీకే పక్కన కాదు. ఊరందరికీ తెలిసిన పిచ్చిరా. నీకు తెలిసింది ఊరు మొత్తం తెలిసిన నిజం కాదు. నిజం కాకపోతే కారం మీరు తగ్గ 10 లక్షలు ఏం చేసుకోవచ్చు? నా ఇల్లు నా కాదు నా ఇష్టం. అడగడానికి నువ్వెవరు? పిల్లనిచ్చిన మామ. ఆయన సంగతి పక్కన పెట్టు. నీ చేత తాళి కట్టించుకున్న భార్యగా అడుగుతున్నాను. అసలు ఏం జరుగుతుంది? అవసరమైనప్పుడు అన్ని విషయాలు చెప్తాను కదా. ఇక్కడ మొత్తం మునిగిపోయిందయ్యా. ఏమని చదువుతావు? ఎప్పుడు చదువుతావు? రాజమ్మా, వాళ్ళందరూ చెప్పేది అబద్ధం. ఆ అమ్మాయికి నాకు ఏకైనా సంబంధం లేదు. పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో నాకు ఇది కావాలయ్యా. నిన్ను తెలిసి ఏ రోజు నిన్ను అడగలేదు. నీకు నచ్చినట్టు మెచ్చినట్టు నడుచుకున్నాను. నా మొగుడు బంగారం.
అని నమ్మిన కృష్ణదాన్ని అన్యాయం చేశావు. ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకునేవాడు పేదవాడు, ఆత్మాభిమానాన్ని మంట కలిపేవాడు దరిద్రుడు, కష్టపడి పనిచేసి తన భార్య బిడ్డలను పోషించుకునేవాడు పేదవాడు, ఏ పని చేయకుండా దొంగతనం చేసో మోసం చేసో తన భార్య బిడ్డలను పోషించుకునేవాడు దరిద్రుడు. నేను పేదవాడినే కానీ దరిద్రుడి కాదు మావా, దరిద్రుడి కాదు మావా, దరిద్రుడి కాదు. రాజమ్మా, ఈ నాన్న నమ్మకపోయినా ఈ ఊరు భక్తులు నమ్మకపోయినా నువ్వొక్కదాని నమ్మితే నాకదే చాలు. నువ్వు కూడా నమ్మలేదంటే ఇక నేను బ్రతుకున్న చచ్చిన వాడితో సమానం, చచ్చిన వాడితో సమానం, చచ్చిన వాడితో సమానం. డాక్టర్ ఇంకో 3 నెలలు రెస్ట్ తీసుకుంటే మంచిది అని చెప్పారు కదా. ఎక్కువసేపు నిలబడి స్ట్రెయిన్ అవుతా ఉన్నారు కదా. కూర్చుని బొమ్మలు ఇస్తాను, అది కూడా స్ట్రెయిన్ అవ్వడం కదా. ఏమీ లేదు, మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని. నువ్వు బాగానే ఉంది, కానీ నాకే ఏదో తెలియదు. ఇప్పటికే ఒకసారి దెబ్బతింది, మళ్ళీ దెబ్బతింటే కోలుకోవడం కష్టం అవుతుంది. ఆ దేవుడు పోయి ఉండబట్టి సరే, ఇంట్లో కూర్చుని బొమ్మలు తీసుకోమంటే క్రియేషన్ కోసం బయట పాప స్కూల్కి వెళ్ళి నాకు ఇవాళ ఆఫ్ కదా, మందులు వేసుకోవడం మర్చిపో. ఎవరండి మీరు? నా పేరు సోరయ్య. అలాగే కూర్చోండి, వద్దు, ఏమన్నా పని మీద వచ్చారా? నిన్ను చూసుకోవాలని వచ్చాడు. బాగానే ఉన్నావు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు. ఇక్కడికి వచ్చినా నాకు అర్థం కాల, ఇక్కడికి వచ్చినా బాగా అర్థమైంది. ఏమని? ఏ మనిషి అయినా పూలంటే ఇష్టపడతాడు, పచ్చల పైర్లంటే ఇష్టపడతాడు, ట్యాంకు బడి మీద బుద్ధుడు గిరవంటే ఇష్టపడతాడు, చారాలంటే ఇష్టపడతాడు. ఎందుకు? అవన్నీ అందంగా ఉంటాయి కాబట్టి. నువ్వు వాటిలాగా బాగా అందంగానే ఉంటావు. వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే మర్యాదగా ఉంటుంది. పాపం వచ్చిందా? పైరుకి తెగులు పడితే ఏ మందో మాకు వేసి బాగు చేసుకుంటాం. కానీ అప్పుడప్పుడు మనిషికి రెమ్మ తెగులు వచ్చింది. ఆ రెమ్మ తెగులకి ఎలాంటి ముందు ఆ రెమ్మ తెగులు తగ్గాలంటే నీలాంటి వాళ్ళ దగ్గరికి రావాలా? చూడండి, వయసులో పెద్దవాళ్ళని మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నారు. నిమ్మ తగిలేంటి రావడమే, ఉంటే తిన్నగా మాట్లాడాడు. దీనివల్ల కాపురం కూలిపోతుంది. నా కూతురు కాపురం, కూతురికి నాకు ఏం లేదు. నా కూతురికి నీకు ఎలా సంబంధం లేదు. దాని మొగుడికి నీకు సంబంధం. ఎవరైనా ఒక కట్ట. ఈ మాయమాటలతో నీ అందంతో వాడిని వల్ల వేసి ఆడి కాపురంలో నిప్పులు కొమ్మనిచ్చావు. అయ్యో, మీరు పొరపాటు పడుతున్నారండి. పొద్దున్నే తోడుకు పోయి ఆ
వచ్చి డబ్బుతో సాయంత్రానికి ఇంటికి వచ్చి బెల్లం పిల్లతో హాయిగా కాలక్షేపం చేస్తూ ఆడి కాపులో ఇప్పుడు గమ్మనిచ్చావు. ఏ సంబంధం లేకపోతే కారు మిల్లు తాగిన బిడ్డ మధ్య ఇచ్చాడా లేదా సంబంధం లేకపోతే కానీ మీరు అనుకుంటున్నట్టుగా మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. మేమిద్దరు మంచి స్నేహితులు మాత్రం. నేను ఒక ఆపదలో ఉన్నానని తెలిసి నాకు ఆ డబ్బు సహాయం చేశాను. అది ఆ డబ్బు ఎలా తీసుకొచ్చాడో నిజంగా తెలుసుంటే అందులో ఒక్క రూపాయి కూడా నేను గుర్తుకుంటుందని కాదు. అయినా ఒక ఆడ బాగా తెలుసుంటే ఏదో అనుకునే వ్యవస్థలో బ్రతుకుతున్నాయి. ఇది ఈనాటి సమస్య కాదు. అనాదిగా ఆడదని పరిస్థితి చిత్రవదం. ఏడాది నాటి లక్కలో ఉన్న సీతమ్మ తల్లిని దేవుడైన శ్రీరామచంద్రుడు కూడా అట్టు ప్రవేశం చేయించి శీల పరీక్ష పెట్టిన తర్వాతే అంగీకరించాడు. అలా శీల పరీక్ష కుదరబడ్డానికి నేను ఆనాటి జానకి కాదండి. కష్టాల్లో పెరిగి కష్టాల్ని అనుభవిస్తూ కష్టాల్లోనే బ్రతుకుతున్న ఈనాటి జానకి దయచేసి నన్ను నమ్మండి. నేను నమ్మితే అంతా నమ్మకపోతాను. డబ్బు పోయినందుకు బాగలేదు, పరువు పోయినందుకు బాగలేదు. అవసరం మనిషి కాలంతా నీ సంగతి తెలిసి నేను నా కూతురు అడుగుని నిలదీస్తే ఇంట్లో నుంచి అలిగిపోయి 2 నెలలు ఇంతవరకు ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అనుకోండి. మా ఇంటికి కూడా రావడం లేదండి. ఏంటి నాటకం? నేను చెప్తున్నది నిజం. ఇప్పటికే నా కూతురు జీవితం ఎంత నాశనం కావాలో అంత నాశనం అయిపో. ఆడొస్తాడని 1000 కలతో ఎదురు చూస్తుంది. దాని ఆశల మీద నీకు ఎలా చెప్పాలని నేను చెప్తున్నది నిజం అండి. కాబట్టి వెళ్ళి మా ఇల్లంతా వెతుకుతా. ఎక్కడున్నాడో నీకు మాత్రమే తెలుసు. మనిషి కాపలా కట్టదు, మనసు కాపలా కట్టలేదు. ఆడి మనసు ఇప్పటికీ నీ చుట్టూతోనే తిరుగుతుంది. మా ఊర్లో నాకు ఎకరం పొలం, అది అమ్మితే 20 లక్షల రూపాయలు వస్తాయి. దాన్ని నీ పేరు మీద రాసేస్తాను. అది తీసుకుని నా నుండి నాకు పంపిస్తాను. నా కూతురి కాపురాన్ని నిలబెట్టు. చిన్నదానివైనా ఈ కాళ్ళు నేను మీరు అనుకుంటున్న ఎలాంటి క్యారెక్టర్ నా పైన కాదండి. సరహద్దులో స్కూల్ ఫస్ట్, టెన్త్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్, ఇంటర్లో కాలేజ్ ఫస్ట్. ఎన్నింటిలో ఫస్ట్ వచ్చి నేను జీవితంలో కష్టాల్లో కూడా ఫస్ట్ ఉంటానని అసలు నా జీవితం ఎటు పోతుందో కూడా నాకే తెలియడం లేదు. కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి నన్ను నమ్మండి. జానకి. ఏ జానకి? అదే హైదరాబాద్. ఓహో, నువ్వేనా నా మొగుడిని బల్లో వేసుకున్నా? ఇక్కడ మొత్తం మునిగిపోయిన తర్వాత నువ్వు చెప్పేదేంటి, నేను వినేదేంటి? ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు.
మంచిదాన్ని అని సర్టిఫికెట్ ఇప్పించుకోవడానికి నేను రాలేదు. మరి ఎందుకు వచ్చావు? నేను ఎట్ట ఏడుతున్నానా అని చూసుకోవడానికి వచ్చావా? కిరణ్ 2 నెలల నుంచి ఇంటికి రావడం లేదో తెలిసి దాని గురించి మాట్లాడదామని మాత్రమే వచ్చాను. కొత్త సమానం హైదరాబాద్ హైదరాబాద్ అంటుంటే వాడుకుపోతున్నాడేమో అనుకున్నాను. ఎన్నాళ్ళ కోసమని నాకేం చూడండి, నేను చుట్టూ ఉన్న పరిస్థితులు మీ చేతగా మాట్లాడుతున్నాయని నేను అర్థం చేసుకోగలను. కానీ నిజం తెలిస్తే మీరు ఇలా మాట్లాడదు. ఏంటి నిజం? అంటే నేను అబద్ధం చూస్తున్నానా? ఆయన నీ ఇంటికి రావటం అబద్ధమా? ఆయన నీకు డబ్బిచ్చింది అబద్ధమా? ఆయన నిన్ను ప్రేమించింది అబద్ధమా? ఆయన నువ్వు దాచిపెట్టింది అబద్ధమా? మీ మమ్మల్ని నేను దాచిపెట్టడం నువ్వు దాచిపెట్టకపోతే ఇంకెవరు దాచిపెడతారు? మీ ఇద్దరు ప్రేమించుకున్నట్టయితే అప్పుడే పెళ్లి చేసుకోవాల్సి. మధ్యలో నా ముందెత్తు కూర్చొని మనకి సిగిలత నా జీవితాన్ని పాతాలనికి తొక్కేశావు. కిరణ్ మా ఇంటికి కూడా రావడం లేదో చెప్పడానికి మాత్రమే వచ్చారు. ఇప్పుడు రావట్లేదండి. అసలు ఆయన ఏమనుకున్నాడు? ఉన్నాడా? లేక నా మొగుడిని నువ్వే చంపేశావు. నా మొగుడిని నువ్వే చంపేశావు. పిచ్చిగా మాట్లాడుకో. పిచ్చిగా మాట్లాడు. నీ మొగుడిని నేను చంపడం ఏంటి? నీ మొగుడిని నేను చంపడం ఏంటి? కిరణ్ నీకు తాళి కట్టిన భర్త మాత్రమే. కానీ నా కుటుంబాన్ని నిలబెట్టిన దేవుడమ్మా. స్నేహమా దేవుడు ఎవరైనా చంపుకుంటారా? కిరణ్ నన్ను ప్రేమించిన మాట వాస్తవం. కానీ నేను కిరణ్ ప్రేమించలేదు. ఆ విషయం నేను కిరణ్కే చెప్పాను. కొన్ని పరిస్థితుల్లో కిరణ్ నన్ను హైదరాబాద్లో కలిశాడు. నా కుటుంబ విషయాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. నేను కాపదిలో ఉన్నాను తెలిసి నాకు ఆ డబ్బు సహాయం చేశాడు. కానీ అతను ఆ డబ్బు ఎలా తీసుకొచ్చాడో నిజంగా నాకు తెలియదు. తెలుసుంటే అందులో ₹1 కూడా నేను ముట్టుకుంటే చేసిన సహాయం అతనికి నాకు తప్ప ఎవరికి తెలియకుండాని నా దగ్గర మాట తీసుకున్నాడు. అందుకే ఈ రోజు కూడా నా పుట్టికి ఈ నిజాలని నేను చెప్పలేదు. ఇవాళ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి నీకైనా చెప్తున్నాను. బావి నిండా నీళ్ళున్నప్పుడే కప్పలన్నీ వచ్చి చేరుతాయి. అలాగే మన దగ్గర డబ్బు ఉంటుంది, బంధువులందరూ మనతో ఉంటారు. కానీ మన దగ్గర ఏమున్నా లేకపోయినా మనకి తోడుగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చేది ఒక స్నేహితుడు మాత్రమే. గొప్ప స్నేహితుడమ్మా నా కిరణ్. అలాంటి గొప్ప స్నేహితుడు. చూడు, సాయం అందించిన చేతిని పక్క మీదకి లాక్కునేంత దౌర్భాగ్యాలు కారణం. చూడు, నీ భర్తను ఎలా అయినా నీకు వెతికి తీసుకొచ్చి అప్ప చెప్తాను. అది నా బాధ్యత. తీసుకొస్తాను. మన పేరెంట్ అనుకుంటే వాడి ఇంటికి వచ్చిన తోబుతుంది వడ్డీ చేతులతో పంపించడం మన సంప్రదాయం కాదు.
నిలబెట్టి నువ్వు మాత్రం ఎందుకు ఇలా నీ చేతిలో డ్రైవింగ్ ఉంది ఎక్కడ ఉద్యోగానికి చేరినా 25,000 నుంచి 30,000 వరకు జీతం ఇస్తాడు అలాంటి నువ్వు ఇంటికని అతడి పాండవులకే తప్పలేదు అజ్ఞాతవాసం ఎందుకు అజ్ఞాతవాసం కారణమే ఇల్లు తాకట్టు పెట్టి నాకు డబ్బు తెచ్చిచ్చాను తెలుసు అని తెలుసుకున్నాను డబ్బు కావాలని నేను అడిగారా లేదే నీకు నువ్వుగా నేను ఒక పెద్ద ఆపదలో ఉన్నానని తెలిసి నాకు ఆ డబ్బు తెచ్చి సహాయం చేశాను దానివల్ల ఊర్లో జనాలతో పాటు వాళ్ళు కూడా నీకు నాకు మధ్య ఏదో ఉంది అనుకుంటుంది అందుకే మనిద్దరిని అర్థం చేసుకొని ఈ జనముఖం చోట విషయంలోకే అలా దూరంగా వెళ్ళిపోయాను. నువ్వు దూరంగా వెళ్ళిపోతే నిజం అబద్ధం అయిపోతుందా అబద్ధం నిజం అయిపోతుందా కష్టాలు రాకూడదని దేవుడు ప్రార్థించుకో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడే శక్తిని ఒకరు ప్రార్థించాలి ఈ మాటలు నువ్వే కదా నాకు చెప్పావు అలాంటిది నువ్వు కూడా ఇలా చేస్తే ఎలాగే చూడు నీ మౌనం నాకు సమాధానం కాదు ఈ ప్రపంచం మొత్తం దూరంగా వెలివేస్తున్నాడు నాకు తోడుగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చిన దేవుడు అలాంటి దేవుడికి నచ్చబడి బలి పట్టుకుంటే తట్టుకునే శక్తి నా దగ్గర లేదు చెప్పినంత ఎందుకు చేశాను నిజంగా మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కోసమే చేసావా లేదంటే ఒకప్పుడు నువ్వు నన్ను ప్రేమించు ఆ ప్రేమను మర్చిపోలేక జానకి తెలిసి తెలియని వయసులో మనిద్దరి మధ్య ప్రేమ ఒక ట్రాక్. ఓ తండ్రికి ఓ ఊరి జనం మొత్తం నీ కొడుకు చెడిపోతున్నాడు బాగు చేసుకోమని చెబితే కొడుకు అక్కడ చెడిపోతాడన్న ఉద్దేశంతో తండ్రింటికి వచ్చి కొడుకుని కొడతాడు తిడతాడు. ఓ భార్యకి ఊరి జనం మొత్తం నీ భర్త పాడైపోయాడమ్మా జాగ్రత్త చేసుకోమని చెప్తే భర్త చేజారిపోతాడన్న భయంతో ఇంటికి వచ్చి భార్య భర్తతో కొట్టాడుతుంది గొడవ పడుతుంది. గొడవ పుట్టిన వాళ్ళు కూడా అతను బాగు చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఈ ప్రపంచం మొత్తం ఏకమై ఎందరేమి చెప్పినా మీరందరూ చెప్పేది తప్పు నా స్నేహితుడు చెప్పేది మాత్రమే కరెక్ట్ అని చెప్పగలిగేది ఈ ప్రపంచంలో ఒక్క స్నేహితుడు మాత్రమే. అలాంటి గొప్ప స్నేహితులు మనమిద్దరం. స్నేహం నక్షత్రం లాంటిది మాయమైనట్టు కనిపించినా ఎప్పుడు ఎప్పుడు అక్కడే వెలుగుతూ ఉంటుంది. జానకి మొట్టమొదటిసారి నేను ఇంటికి వచ్చినప్పుడు నీతో ఒక మాట అన్నాను గుర్తుందా? చేతికి దెబ్బ తగిలితే కన్ను కన్నీరు కాల్చుతుంది మళ్ళీ ఆ కన్నీటిని ఈ చెయ్యే తుడుస్తుంది అని. ఆ కన్ను నీదే ఈ చెయ్యి నీదే. చాలా గర్వంగా ఉంది ఇంకా నీలాంటి వాళ్ళు ఎక్కువ మీద ఉండబట్టే న్యాయం ధర్మం కనీసం ఒంటి పాదం మీదైనా నడుస్తుంది. ఆ ముఖ్యమైన కుటుంబం కూలిపోతున్నా నా కుటుంబాన్ని నిలబెట్టిన నీ మంచి మనసుకి హ్యాండ్సప్ చిన్న చిన్న సమస్యలుంటేనే విడిపోతున్న ఈ రోజుల్లో అంత పెద్ద సమస్యను ఎదురుగా ఉన్నా చేతిలో ఒక్క రూపాయి లేకపోయినా నీ భర్త కష్టాన్ని ఒక బాధ్యతగా స్వీకరించావు. నీలాంటి భార్య దొరకటం నిజంగా నీ భర్త చేసుకున్న అదృష్టం. ఇవాళ ప్రపంచం మొత్తం నోరు లేని జంతువులు పెంచుకోవడం కోసం ఆరాట పడుతున్నారు, పోటీలు పడుతున్నారు. కానీ నోరున్న మనిషిని ఆదరించడంలో వెనకడుగు వేస్తున్నారు. కానీ నువ్వు నోరు లేని మనిషిని ఆదరించి ఎక్కడో చేర్చుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్న నీ మంచి మనసుతో
చూడమ్మా, అవసరం నా కూతురికి అప్పుడు తిరిగిపోతున్న ఆవేశం నిన్ను అనగాని మాట్లాడాను. అతని కన్న కొడుకుల ఆలోచించిన వాడిని కూడా ఎన్నిందో మొత్తం మాట్లాడాను. అవసరం కాపురం తిరిగిపోతుంది అనుకున్నాను కానీ ఇక్కడ కాపురాన్ని నిలబెట్టాలని ఊహించుకోలేకపోయాను. మీ ఇద్దరు నన్ను క్షమించాలి. నేను పెద్దవాడు అలాంటి ఆ పరిస్థితులు ఎవరన్నా అలాగే మాట్లాడతాను మామ. రాజమ్మ నీ భర్తని నీకు అమ్మ చెప్తాను అని చెప్పాను. అప్ప చెప్పేశాను. రాజమ్మా, నన్ను క్షమిస్తావు కదూ? ఆ మాట నేను నిన్ను అడగాలేదా? మీ ఇద్దరి గురించి మా నూరులంతా ఏమేమో అనుకుంటుంటే నిజమేనేమో అనుకున్నాను. చిన్నప్పటి నుండి కాఫీ, టీ, సిగరెట్, మందు ముట్టని మనిషి ఒక్కసారిగా ఇంత పెద్ద తప్పు ఎందుకు చేస్తాడని ఊహించలేకపోయాను. నిజం చెప్పి నా కడి తెప్పించింది మా అమ్మ. మీ ఇద్దరి మంచి మనసుతో చేతులెత్తి దండం పెడుతున్నాను. పశ్చాత్తాపానికి ఇచ్చిన శిక్ష ఈ ప్రపంచంలో ఏదీ లేదు. 100 కోట్ల డబ్బు నువ్వు సంపాదించినా బంగారు పండెంలో అర్థం తిరగలవు కానీ ఆ బంగారు పండు అంత తెలియవు. నువ్వు సంపాదించిన 100 కోట్లలో ఒక వ్యక్తికి నువ్వు సాయం చేయగలిగితే ఆ సాయం పొందిన వ్యక్తి కృతజ్ఞతతో చూసే చూపుతో 100 కోట్లు సంపాదించడానికి పడిన కష్టం మొత్తం ఒక్కసారిగా కొట్టుకుపోతుంది. మనం చనిపోయినప్పుడు మనం సంపాదించిన 1 రూపాయి కూడా మన వెంట రాదు. మన వెంట వచ్చేది కేవలం ఈ భూమి మీద మనం చేసిన సాయం మాత్రమే మన వెంట వస్తుంది. అందుకే కష్టాల్లో ఉన్న వాళ్ళని ఊరికే వదిలేయకుండా ఒకరి కష్టాలను ఒకరు పంచుకుని ఒకరికొకరు సాయం చేసుకోగలిగితే అందరూ బాగుంటారు. ఆ అందరిలో మనం ఉంటాం. అలాంటి సాయం చేసే మంచి మనసుల్ని మనందరికీ ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ స్నేహమా ఇది విశ్వదయాగారానికి కట్టపాడు వారి నాటిక మంచి రచనా శ్రీ చెరుకూరి సాంబశివరావు. ముత్యాల శ్రీనివాసరావు గారు, పుల్లేల శ్రీనివాసరావు గారు, ఎర్రా శ్రీరాఘవన్ గారు. రాఘవన్ గారు రండి. ఇంకోరెవరు? ముత్యాల శ్రీనివాస్. డోనర్స్కి ఇలా రోజు కొంతమందికి ఇవ్వబడుతుందండి. ప్రదర్శన పారితోషికం అందించిన వారు యార్లగడ్డ వెంకట సుబ్బయ్య, రఘుపతమ్మ గామకాత్రం, కుమారుడు అశోక్ గారు. వారి తరఫున గోరణ రాంబాబు గారు అందిస్తారు. రాజేష్, నువ్వు రామ్మ పై. నువ్వెందుకు కాదు? ఈ నాటిక రచయిత దర్శకుడు సాంబశివరావు కాబట్టి 2 ఒకేసారి ఇస్తున్నాం. అలాగే నటుడిగా సాంబశివరావు. నడిపల్లి వెంకటేశ్వరరావు. అమృతవర్షిని ఆడపరా. ఇది నాగరాణి. బి సాంబశివరావు. నేను ఆడపడుచు లాంఛనం ఇస్తాం. చాలీ తీసుకెళ్తున్నారు అని ఉందారా ఇవాళ. లావు అనిల్ చౌదరి గారు. తెలుసు కదా, తెలుసు కదా. అర్థం కదా. పిల్లల పద్మ గారి వేదిక మీద రావాల్సిన కోరు.
ఇప్పుడు లక్కీ ఇప్పుడు తీయండి. 154 154 ఉన్నారు. నెక్స్ట్